తిరుపతి నగరంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్టు అచ్యుత దేవరాయల మార్గులో ప్రారంభించి ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 1,63,00,000 రూపాయలతో దీన్ని ఈ ఫుడ్ కోర్టుని మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. 1,00,00,000 రూపాయలు సెంట్రల్ ఫండ్స్ నుంచి తీసుకురావడం, అదేవిధంగా 63 లక్షలు మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా ఇవ్వడం, దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంట్లో 14 షాపులు కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క షాపుకు 20 లక్షలు ప్లస్ జిఎస్టీ ఓసీలకు, ఎస్సీలకు 10,000 ప్లస్ జిఎస్టీ, ఎస్సీలకు ఎస్టీలకు 3 షాపులు, మొత్తం 14 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల వరకు ఈ ఒక్క షాపులు వాళ్ళకే ఉంటాయి. షాప్ వచ్చిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000 ప్లస్ జిఎస్టీ ప్లస్ 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని రుచికరమైన ఆహార పదార్థాలు తిరుపతి ప్రజలకు, ముఖ్యంగా యాత్రికుల స్థలం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వేలాది మంది భక్తులు కూడా వస్తారు. ఈ ఫుడ్ కోర్టులో తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసి ప్రజలకు, యాత్రికులకు ఫుడ్ కోర్ట్ సౌకర్యం కల్పించిన మున్సిపల్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.